నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. జమిలి ఎన్నికలపై వ్యవహారం మెల్లగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే పార్లమెంటు ముందుకు బిల్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఆ జేపీసీ సంప్రదింపుల్లో బిజీగా ఉంది. యూపీ, ఉత్తరాఖండ్లో పర్యటించింది, అభిప్రాయాలు కూడా తెలుసుకుంది. ఎటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు రోడ్ మ్యాప్ క్లియర్ చేస్తున్నట్టుగానే పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. అంతా కుదిరితే 2034 నుంచి సింగిల్ పోల్ ను వర్కౌట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్లో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఒకే దేశం ఒకే ఎలక్షన్ విషయంపై మోదీ ప్రభుత్వం చాలా సీరియస్ గానే వర్కౌట్ చేస్తోంది. మాటికి ఎన్నికలు రావటం, ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పోలింగ్ తో ఎలక్షన్ కోడ్లు, అభివృద్ధి ఆగటం ఇవన్నీ సమస్యలను పెంచుతోంది. ఇదంతా కాదు, ఒకేసారి ఎలక్షన్ జరిపిస్తే ఇక 5 ఏళ్ల దాకా ఆ జోలికి వెళ్లే పరిస్థితి ఉండదు. పాలన సాఫీగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో కేంద్రముంది. ఇప్పటికే జమిలి బిల్ ను గతేడాది డిసెంబర్లో లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. మరింత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జేపీసీకి పీపీ చౌదరి చీఫ్ గా ఉన్నారు. ఇటీవలే ఆయన కొన్ని విషయాలు షేర్ చేయడంతో జమిలి టైం దగ్గర పడిందన్న విషయాలు బయటకొచ్చాయి. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే ప్రభుత్వాలు కూలిపోవటం, రద్దవటం వంటి చర్యలతో మొత్తం ప్రాసెస్ మారిపోయింది. ఏదో ఒక ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా కామన్ అయ్యాయి. దీంతో ఎప్పుడు చూసినా భారత్ లో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఇది టిపికల్ గా మారిపోయిందన్న వాదనలు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రపతికి రిపోర్ట్ కూడా సమర్పించింది. సో ఇదంతా ముగిసిన చరిత్ర. మరి వాట్ నెక్స్ట్? 2034లో జమిలి ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లే అని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి అంటున్నారు. ఈలోపు పరిష్కరించాల్సిన సమస్యలు, రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతి నోటిఫై చేయటం, రాజకీయ నిర్ణయాలు, లాజిస్టికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సంప్రదింపులు కూడా జరగాల్సి ఉంది. ఇప్పటికే కోవింద్ కమిటీ సంప్రదింపులు చేసి రిపోర్ట్ ఇచ్చిన జేపీసీ ఆధ్వర్యంలో మరోసారి సంప్రదింపులు జరుగుతున్నాయి. నిజానికి 2034కి ముందు జమిలి ప్రణాళిక అమలు చేయాలనుకున్నారు. అయితే చాలా సవాళ్లు దాటాల్సి ఉండడంతో 2034కి షిఫ్ట్ అయింది. పైగా ఈ జమిలి బిల్ ఇంకా మార్పులు చేర్పుల దశలో ఉంది. అంతేకాదు, ఈ బిల్లులో పేర్కొన్న విషయం ప్రకారం చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 82A కలపాలన్న ప్రతిపాదన ఉంది. కొత్తగా ఎన్నికైన లోక్సభ తొలి సమావేశం సందర్భంగా రాష్ట్రపతి అపాయింటెడ్ డేట్ ప్రకటించడాన్ని ఈ ఆర్టికల్ అనుమతిస్తుంది. కానీ ప్రస్తుత లోక్సభ మొదటి సమావేశం 2024లో ప్రారంభమవడంతో 2029లోనే చేయొచ్చు. అపాయింటెడ్ డేట్ రాష్ట్రపతి నోటిఫికేషన్ చేసిన ఆ తరువాత ఎన్నికైన రాష్ట్ర శాసనసభల పదవీకాలం 2029లో ప్రారంభమయ్యే లోక్సభ 5 ఏళ్ల పదవీకాలానికి తగ్గట్లుగా మారుస్తారు. దీనర్థం ఏంటంటే అపాయింటెడ్ తేదీ తరువాత ఎన్నికైన ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా దాని పదవీకాలం 2031 లేదా 2033లో ప్రారంభమైన 2034 నాటికి ముగియాల్సిందే. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్రపతికి తదుపరి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం 2029 లోక్సభ ఎన్నికల తరువాతే వస్తుంది. అప్పటికి బిల్ ఆమోదం పొందితే నెక్స్ట్ లోక్సభ 2034 వరకు కొనసాగుతుంది. అప్పుడే జమిలికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ చట్టంగా మారాలంటే పార్లమెంటు ఉభయ సభలు 3/2 మెజార్టీతో ఆమోదించాలి. అంతటితో మ్యాటర్ ఆగదు. చట్టం అయిన తరువాత కనీసం 50% రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీన్ని ఆమోదించాలి. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ పని సులువవుతుంది. 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పార్టీలు అధికారంలో ఉంటే ఇండియా బ్లాక్ 10 చోట్ల అధికారంలో ఉంది. ప్రస్తుత
ప్రస్తుతం ఎన్డీఏకి లోక్సభలో 292 సీట్లు, రాజ్యసభలో 129 సీట్లు ఉన్నప్పటికీ బిల్ను ఆమోదించడానికి అవసరమైన 3/2 మెజార్టీ లేదు. లోక్సభలో 364 సీట్లు, అలాగే రాజ్యసభలో 164 సీట్లు అవసరం. కానీ ఇప్పుడు ఎన్డీఏకు ఆ బలం లేదు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇండియా కూటమి పార్టీలు అలాగే తటస్థ పార్టీల మద్దతు అవసరం. మరి అవి ఎంతవరకు సపోర్ట్ ఇస్తాయన్నది కీలకంగా మారుతోంది. జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీలు బిల్కు మద్దతిస్తాయని ఎన్డీఏ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీకాలం కట్ ఆఫ్ అవుతుంది? జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సవాళ్లేంటి? ఎలక్షన్ కమిషన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? 2029 నాటికి మద్దతు సరిపోతుందా? కలిసి వచ్చే పార్టీలేంటి? దూరంగా జరగాలనుకుంటున్న పార్టీలేవి? చిన్న పార్టీలకు జమిలితో నష్టం జరగబోతోందా? రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఓటు వేయాలనుకున్నప్పుడు జనం ఆలోచన ఎలా ఉండబోతోంది? లోక్సభతో పాటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఈ జమిలితో పదవీ కాలానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ వెనక ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే పరిస్థితి మారబోతోంది. అంటే 2026, 2027, 2028లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీలు 5 ఏళ్లు ప్రశాంతంగానే ఉంటుంది. ఆ తర్వాతే కథ మారుతుంది. అంటే 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ టెన్యూర్ 2032లో ముగుస్తుంది. అయితే 2034లో జమిలి వస్తే 2 ఏళ్లకే పదవీ కాలం ముగిసిపోతుంది. అంటే 2032 ఎలక్షన్ జరిగితే 2034లో డిజాల్వ్ కావాల్సిందే అన్నమాట. సో అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులుంటాయి. ఇక 2033లో రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఆపద్ధర్మ సీఎం గా ప్రకటించి ఏడాది కొనసాగిస్తారా లేదంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే ఏడాది వ్యవధిలోనే 2 సార్లు ఎన్నికలంటే ఖర్చు భారమే, ఓటర్లకు కూడా ఇబ్బందికరమే. 2027లో గుజరాత్, హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, మణిపూర్, గోవాలో ఎన్నికలున్నాయి. వీటి టెన్యూర్ 2032లో ముగుస్తుంది. అంటే 2 ఏళ్ల కోసం మళ్లీ ఇక్కడ ఎలక్షన్ జరపాల్సి ఉంటుంది. ఇక 2028లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2033 వరకు టెన్యూర్ ఉంటుంది. ఆ తర్వాత ఈ అసెంబ్లీ పదవీ కాలాన్ని ఏడాది పాటు అంటే 2034లో జరగబోయే జమిలి ఎన్నికల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్కు 3 ఏళ్ల పదవీ కాలం దొరకనుంది. సో రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా మారుతాయి. పార్లమెంటులో బిల్ను ఆమోదించడానికి విస్తృతమైన చర్చ అవసరం. రాజ్యాంగం, చట్టాలు, రూల్స్ అన్ని ఓకే అయ్యాక అప్పుడు మరో సవాల్ మొదలవుతుంది. లాజిస్టిక్, ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలి. అలాగే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలి. ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఈవీఎంల కోసం ప్రతి 15 సంవత్సరాలకు 10,000 కోట్లు అవసరమని ఏసీఐ అంచనా వేసింది. జమిలి పోలింగ్ కోసం చాలా మ్యాన్ పవర్ అవసరం. ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న వాదనుంది. చిన్న ఎలక్షన్లకే హింస కట్టడి చేయలేని పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉంటున్నాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలు వద్దే వద్దంటున్నాయి. జమిలి బిల్ రాజ్యాంగ విరుద్ధమంటోంది కాంగ్రెస్. ఈ ప్రతిపాదన దేశంలో ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యానికి దారితీస్తుందని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని బలహీనపరుస్తుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదన రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అలాగే ప్రాంతీయ సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతాయని సమాజ్వాదీ పార్టీ అంటోంది. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా
వ్యతిరేకమే అంది. ఇది ప్రాంతీయ పార్టీలకు నష్టం కలిగిస్తుందని, జాతీయ సమస్యలు రాష్ట్ర స్థాయి సమస్యలను డామినేట్ చేస్తాయని వాదిస్తోంది. ఈ ప్రతిపాదన సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తుందనుకుంటున్నారు. డీఎంకే కూడా జమిలీ బిల్ను వ్యతిరేకించింది. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, ప్రాంతీయ పార్టీలకు ప్రతికూలంగా ఉంటుందని వాదిస్తోంది. జాతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందన్న ఆందోళన డీఎంకేలో ఉంది. శివసేన, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే, యూబీటీ పార్టీ, ఆర్జేడీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందంటున్నారు. మాటికి ఓట్లు వేయాల్సిన పని జనానికి తప్పుతుందంటున్నారు. అలాగే ప్రజలు, ప్రభుత్వం, అధికారుల సమయం ఆదా అవుతుందని చెప్తున్నారు. ఒక్కసారి ఎన్నికలు జరిగి ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు పాలసీ మేకింగ్ పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టేందుకు ఛాన్స్ ఉంటుందంటున్నారు. మాటికి వచ్చే ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు బ్రేక్ పడకుండా ఉంటుందంటున్నారు. అంతేకాదు ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థలకు ఓటు వేయటం అంటే జనం కూడా ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు వస్తారని, దీంతో ఓట్ల శాతం పెరుగుతుందన్న లాజిక్స్ వినిపిస్తున్నారు. ఇక వేర్వేరుగా జరిగే పోలింగ్ తో బ్లాక్ మనీ పెరుగుతుందని, జమిలీతో ఆ నల్లధనం ప్రవాహానికి చెక్ పడుతుందంటున్నారు. తక్కువ గ్యాప్ లో ఎన్నికలు జరుగుతుంటే దీర్ఘకాల లక్ష్యాలపై ప్రభుత్వాలు పనిచేయవని, ఓటర్లను ఆకట్టుకునే తక్కువ ప్రయోజనాలు కల్పించే పనులు చేసేందుకే మొగ్గు చూపుతాయన్న వాదనను ఇంకొందరు వినిపిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల బిల్కు ఉభయ సభల్లో సాధారణ మెజార్టీ అవసరం కాగా, రాజ్యాంగ సవరణ బిల్ ఆమోదం పొందాలంటే లోక్సభ అలాగే రాజ్యసభ రెండింటిలోనూ 3/2 మంది సభ్యుల మద్దతు అవసరం. సో ఓవరాల్ గా చూస్తే చిన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడలేవని, దీనివల్ల వాటి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికలు తరచూ జరగటం వల్ల ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని, కానీ జమిలీ ఎన్నికల వల్ల ఈ జవాబుదారీతనం తగ్గుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపే పార్టీలకు భయం లేకుండా పోతుందంటున్నాయి. సో జమిలీ బిల్ పై ఏర్పాటైన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల ప్యానెల్ రాబోయే 2.5 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లి మరింతగా సంప్రదింపులు పూర్తి చేయబోతోంది. అంటే జమిలీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒప్పించే లక్ష్యంతో ఉన్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు రూట్ క్లియర్ అవుతోంది. 2034లో ఖచ్చితంగా జరిగి తీరుతుందంటున్నారు. అయితే 2027లో ఆ తర్వాత షెడ్యూల్ అయిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ విడతలో టెన్యూర్ మాత్రం తగ్గిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.